గోవింద నామస్మరణతో రాకమకొండ మారుమోగుతుంది. స్వయంభుగా వెలిసిన భక్తులకు దర్శనమిస్తున్న రాకమకొండ శ్రీ తిరుమలనాథ స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ఎంతో భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నాయి. భక్త కోటికి ఇలవేల్పులు గల శ్రీ తిరుమలనాథ స్వామి బ్రహ్మోత్సవాలకు వేలాది మంది భక్తులు రాకమకొండపైకి తరలి రావడంతో రాకమకొండ గోవింద నామస్మరణతో మారుమోగుతుంది. 1000 ఏళ్ల క్రితం నుండి రాకమకొండ శ్రీ తిరుమలనాథ స్వామి బ్రహ్మోత్సవాలు ఎంతో అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. రాకమకొండ పుణ్యక్షేత్రమైన శ్రీ తిరుమలనాథ స్వామిని దర్శించుకోవడానికి వేలాది మంది భక్తులు తరలివస్తున్నారు. అందులో భాగంగా భక్తులు స్వామివారిని దర్శించుకొని తమ మొక్కులు తీర్చుకుంటున్నారు. భక్తులు కోనేరులో పుణ్య స్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకుంటున్నారు. రాకమకొండపై శ్రీ తిరుమలనాథ స్వామితో పాటు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కూడా స్వయంభుగా వెలిశారు. దాంతో భక్తులు పెద్ద ఎత్తున ఈ కొండపైకి వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండల పరిధిలోని మాదారం గ్రామ పంచాయతీ సమీపంలో గల శ్రీ రాకమకొండ తిరుమలనాథ స్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో మాదారం యారోనిపల్లి ప్రాంతమంతా భక్తులతో సందడిగా ఏర్పడింది. దర్శనం టికెట్ దర్శనం చేసుకొని వెళ్ళిపోండి తొందర. గోవిందా గోవిందా వెళ్ళండి తొందర వెళ్ళాలి. Box. కన్నడమ్మ మీరు నేనెందుకు చెప్తా వాళ్ళు రాష్ట్రం ఇవ్వాలంటే నేను ఇస్తాను. 20 రూపాయలు అంటున్నాయి గారు. చెప్పినంత 10 నిమిషాలకు ఉన్నాడు.
ఒకటే కదా శ్రీ రాకమకొండ తిరుమలనాథ స్వామి దేవాలయానికి సంబంధించిన బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. సాక్షాత్తు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ప్రత్యక్షంగా ఈ కొండపై వెలిసి స్వయంభూగా వెలిసి భక్తులకు లక్షలాది మంది భక్తులకు తిరుమలనాథ స్వామిగా ప్రత్యక్షంగా స్వామివారు కొలువుదీరాడు. స్వయంభూగా వెలిసినటువంటి శ్రీ తిరుమలనాథ స్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 23వ తేదీ నుండి ప్రారంభమయ్యాయి. పాల్గొన బహుళ విద్యా బుధవారం నుండి బ్రహ్మోత్సవాలు ఎంతో అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. అందులో భాగంగా వేలాది మంది భక్తులు స్వామివారి దర్శనానికి తరలి వస్తున్నారు. స్వామివారి రథోత్సవం ముగిసింది. ఈరోజు జాతర కొనసాగుతుంది. స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. అయితే ఈ దేవాలయం ఒక ప్రత్యక్షత గుహల మాదిరిగా ఉంటుంది. సాక్షాత్తు స్వయంభూగా వెలిసినటువంటి తిరుమలనాథ స్వామి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి లక్ష్మీనరసింహస్వామి కూడా స్వయంభూగా వెలిశారు. ఈ గుహ మాదిరిగా ఉండేటువంటి ఈ తిరుమలనాథ స్వామి దర్శనానికి వేలాది మంది భక్తులు తరలి వస్తున్నారు. ఎంతో అంగరంగ వైభవంగా భక్తి శ్రద్ధలతో తిరుమలనాథ స్వామి బ్రహ్మోత్సవాలు పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయి. అయితే సాక్షాత్తు ఇక్కడ ఈ గుహలో సాక్షాత్తు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కూడా స్వయంభూగా వెలిసినారు. అంతేకాకుండా ఈ కొండల మధ్య ఉన్నటువంటి ఎంతో సుందరంగా పవిత్రమైన ఈ పుణ్యక్షేత్రానికి వేలాది మంది భక్తులు తరలివచ్చి స్వామివారి దర్శనం కోసం పెద్ద ఎత్తున క్యూ లైన్లో ఉంటున్నారు. ఇక్కడ ఈ పెద్ద గుహలోనే స్వామివారు ప్రత్యక్షమై ఇక్కడ స్వయంభూగా వెలిచారు. తిరుమలనాథ స్వామి ఒక మొల గాని సుత్తె గాని చెక్కని వ్యవహారం కాకుండా ఇక్కడ స్వయంభూగా వెలిసిన స్వామివారి దర్శనానికి పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చినారు. తిరుమలనాథ స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. భక్తులు ఇక్కడ చూస్తుంటే భక్తులు పెద్ద ఎత్తున స్వామివారి దర్శనానికి చిన్న పెద్ద తేడా లేకుండా భక్తులు స్వామివారి దర్శనాన్ని చేసుకుంటున్నారు. అంతేకాకుండా ఎంతో వెయ్యేళ్ల చరిత్ర గల ఈ తిరుమలనాథ స్వామివారి దేవస్థానానికి 1000 ఏళ్ల చరిత్ర పైగా ఉంది. ముందు చూపు హన్వాడ, మాదారం, మహబూబ్ నగర్, తిరుపతయ్య.